శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో శని చంద్రుల యొక్క కలయిక ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే అంశం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది చాలా డీప్ సబ్జెక్ట్ అండి. శని చంద్రుల యొక్క కలయిక అన్నది అంత ఈజీగా మనం అసెస్ చేయలేము. దానికి చాలా చూడాలి. బట్ క్లుప్తంగా మీకు అర్థం అవ్వడానికి ఒక సింపుల్గా వీడియో చేయడం జరుగుతుంది. శని చంద్రుల కలయిక ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి. జ్యోతిష శాస్త్రంలో శనిచంద్రుల యొక్క కలయికని విషయోగం అని చెప్తారు. దాని పేరు విషయోగము. అంటే ఆలోచనల్లో విషం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి ఇచ్చినటువంటి పేరే అది. సో శనిచంద్రుల యొక్క కలయికని విషయోగం అంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ ఎప్పుడు నెగిటివ్గా ఉండడం, వేరే వాళ్ళ యొక్క సంతోషాన్ని పోగొట్టేలాంటి ఆలోచనలు చేయడము, వాళ్ళ మధ్యలో ఇబ్బందులు కలిగించే ఆలోచనలు చేయడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ శనిచంద్రుల యొక్క కలయిక వల్ల. కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్, కండిషన్స్ ఉంటాయి. శనిచంద్రుల్లో ఏదైనా గ్రహం ఉచ్చ పొందినా, లేక నైసర్గిక శుభులతో ఈ కలయికలో ఉన్న గ్రహాల్ని చూడబడినా, అంటే గురుడు శుక్రుడు వంటి గ్రహాలతో చూడబడినా కూడా ఈ నెగిటివ్ థాట్స్ అనే ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ తగ్గిపోతాయి. ఈ నెగిటివ్ అన్నది న్యూట్రల్ అయిపోతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు పాజిటివ్గా కూడా ఉంటూ ఉంటుంది. సో చూసుకోవాలి ఎలా ఉంటుంది అన్నది చూసుకోవాలి. ముందుగా దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఎందుకు అసలు దీన్ని విషయోగం అంటారు అని అర్థం చేసుకోవాలని చూస్తే, శని ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. 2.5 ఇయర్స్. అదందరికీ తెలుసు. కానీ చంద్రుడు 2.5 రోజులు, ఇంచుమించుగా 2.25 రోజుల్లో రాశి మారిపోతాడు. తొందరగా మారిపోతాడు. అంటే ఒకటి చాలా స్లో మూవింగ్ ప్లానెట్, ఇంకొకటి సూపర్ స్పీడ్గా వెళ్ళేది. అన్ని ప్లానెట్లోకి సూపర్ స్పీడ్గా వెళ్ళే ప్లానెట్ ఏది? చంద్రుడు. అన్ని ప్లానెట్లోకి స్లోగా వెళ్ళే ప్లానెట్ ఏది? శని. సో ఈ రెండు కలయిక కనుక ఉంటే కాస్త ఇబ్బందులు గురి చేస్తుంది. ఒకటి స్పీడ్గా ఉంటుంది, ఒకటి స్లోగా ఉంటుంది. సో ఇబ్బందులు అనేది గురి చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు, దేనికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయని చూసుకోవాలంటే ముందు వాటి కారకత్వాలు చూసుకోవాలి. చంద్రుడు ఏమేమి సూచిస్తాడు? తల్లిని సూచిస్తాడు. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, ఎలా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. సంతోషం వచ్చింది, కొంతమంది వెర్రి ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది చిరునవ్వుతో ఉంటారు. బాధ వచ్చింది, కొంతమంది ఎక్కెక్కి ఏడుస్తారు, కొంతమంది తలబాదుకుంటారు, కొంతమంది చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఆ భావోద్వేగాలు, ఈ ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేటట్టుగా చంద్రుడి నుంచి డిసైడ్ చేయొచ్చు. అంతేకాకుండా ఊపిరితిత్తులు, మన ఊపిరి, శ్వాస, లంగ్స్ సంబంధించినటువంటివి చంద్రుడి నుంచే మనం డిసైడ్ చేయాలి. ఆలోచనలు అంటే థాట్స్, నీ ఆలోచనలు ఇక్కడ వస్తాయి, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ముందు నోట్లోంచి వచ్చే కంటే కూడా మీ మైండ్లోకి వస్తుంది. ఆ మైండ్లో ఆలోచన అనేది ఎంత క్లారిటీగా ఉంది, ఎంత క్లియర్గా ఉంది అనేది చంద్రుడి నుంచి డిసైడ్ చేస్తాం. ముందు ఆ చంద్రుడు చాలా బాగుంటే మన ఆలోచనలు చాలా బాగుంటాయి. ఏదైనా చెప్పాలనుకున్న ఒక సభ మీద దగ్గరికి వెళ్ళాం, లేదా ఇంకొకరి దగ్గరికి వెళ్ళాం, ఒక మేనేజర్ దగ్గరికి వెళ్ళాం, మీరు ఏదో అడగాలి, ఏదైనా చెప్పాలనుకున్నారు, మీ యొక్క థాట్ ఎంత క్లియర్గా ఉంది, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు అనడానికి చంద్రుడి యొక్క బలం కూడా చూసుకోవాలి. సో ఆలోచనలకు కూడా చంద్రుడు కారకత్వం వహిస్తాడు. మానసిక సామర్థ్యం అంటే సైకలాజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత బలంగా ఉంటాం, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా డిస్టర్బ్ అవ్వకుండా, మనసు చెదిరిపోకుండా ఎంత బలంగా ఉండగలుగుతాము. ఉద్యోగం చేస్తున్నారు, మేనేజర్ పిలిచి చెడామెడా తిట్టి డిమోట్ చేస్తాడు. కొంతమంది ఓ అని ఏడుస్తారు, కొంతమంది రకరకాల పనులు చేస్తుంటారు, కొంతమంది ఓకే ఎందుకు జరిగింది అనేది విశ్లేషణ చేసుకుని మళ్ళీ ఆ తప్పు జరగకుండా దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ని ఈ చంద్రుడి కారకత్వాలను ఇక్కడ డిసైడ్ చేస్తుంది. మానసిక సామర్థ్యం, అసలు మెంటల్ స్ట్రెంగ్త్, సైకలాజికల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ చంద్రుడి ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇవి చంద్రుడి యొక్క కారకత్వాలు. ఇక శని యొక్క కారకత్వాలు తీసుకుంటే నెమ్మదిగా ఉండడం, చాలా స్లోగా ఉంటుంది. ఒక 10 మందితో కలవడు, ఒంటరితనాన్ని కోరుకుంటాడు. ఏదైనా థాట్ చెప్పాలంటే ఆలోచించి మెల్లిగా చెప్తారు. ఫ్రెండ్స్ అన్నవారు చాలా లిమిటెడ్‌గా ఉంటాడు. సడెన్‌గా ఓటమి అంటే ఒక్కసారిగా ఇలా పడిపోవడం, లేదా ఒక్కసారిగా ఉన్నత శిఖరానికి ఎగరడం, ఇవన్నీ శని యొక్క కారకత్వాలు. సడెన్‌గా డౌన్‌ఫాల్, లేదా సడెన్‌గా పైకెక్కి ఉన్న శిఖరాల మీద కూర్చోవడం, ఇవన్నీ శని యొక్క కారకత్వాలు. క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. కొన్ని చాలా ఉంటాయి. కొన్ని క్లుప్తంగా కొన్ని మెయిన్ పాయింట్స్ ఇక్కడ తీసుకున్నాం మనం ఈ వీడియోకి సంబంధించి. ఇక
విషయోగం గురించి వస్తే శని గ్రహం, చంద్రగ్రహం యొక్క కాంబినేషన్ ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడు మంచిది కాదని చెప్పాలి. కానీ ఆ కాంబినేషన్‌లో కూడా, ఆ కాంబినేషన్‌లో కూడా మంచి పొజిషన్‌కెళ్ళిన వాళ్ళున్నారు. దైవ మార్గంలో వెళ్ళి, ముక్తి మార్గంలో వెళ్ళి వాళ్ళకంటూ ఒక చిరస్థాయిగా పేరు నిలబెట్టుకున్న వాళ్ళు. ఉదాహరణకి కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. స్వామి వివేకానంద గారు, జయేంద్ర సరస్వతి గారు ఇలాంటి వాళ్ళందరికీ శని చంద్రుల యొక్క కాంబినేషన్ ఉంది. సో, అలాంటివి కూడా ఉంటాయి. శని చంద్రుల కాంబినేషన్ అంటే అది ఓన్లీ నెగెటివ్. అది ఉంటే ఇంక జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా తీసేయొచ్చు. అదొక తప్పుడు ఆలోచన. అలా చెప్పలేము. చూసుకోవాలి ఎక్కడున్నాడు శని చంద్రులు, వాళ్ళు భావాలేంటి, ఏ లగ్నానికి ఉన్నారు, వాళ్ళకి శని మంచి ప్లేస్‌లో ఉన్నాడా, యోగకారకుడా, అంతేకాకుండా డిగ్రీలు కూడా చూసుకోవాలి. ఎవరు ముందున్నారు, ఎవరు వెనకున్నారు, చంద్రుడు ముందున్నాడు, శని వెనకున్నాడా, శని ముందున్నాడా, చంద్రుడు వెనకున్నాడా, ఇవన్నీ చూసుకోవాలి. అంతేకాకుండా ఏ రాశిలో ఉన్నాడు, వాటికి శుభగ్రహాల మీద దృష్టి ఏమైనా ఉందా, లేక ఏదైనా ఉచ్చగ్రహం ఉందా, వా ఏదైనా గ్రహం దానికి ఉచ్చబడి ఉందా శని చంద్రుల్లో. అంతేకాకుండా ఈ శని చంద్రులు ఏ రాసులలో కలిసి ఉంటారు, ఇవన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకుని గాని చెప్పలేం. కొన్ని కాంబినేషన్స్‌లో బాగా ఉంటే మాత్రం ఇలా మంచి మార్గంలోకెళ్తారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్స్‌లో ఈ శని చంద్రులు ఉన్నారో, ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్స్‌లో ఈ శని చంద్రులు గనక ఉంటే, వాళ్ళకి నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మాక్సిమం నెగెటివ్ థాట్స్. అంటే 10 మంది కలిసి ఎళ్తుంటే, వాళ్ళు మన గురించి ఇలా అనుకుంటారేమో, లేక వాళ్ళ గురించి వీళ్ళు నెగెటివ్‌గా అనుకోవడం, ఒకళ్ళొస్తారు చెప్తారు. నాకు పలానా దాంట్లో ఉద్యోగం వచ్చిందని. ఆహా! అని చెప్తారు. ఎళ్ళిపోతారు. ఎళ్తే వాడి తలకాయ వాడి బొంద వాడికి ఏదో లంచం ఇస్తే వచ్చింది. ఇలా నెగెటివ్ థాట్స్. ఏంటంటే ఒక మనిషి యొక్క ఉన్నతాన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. థాట్స్ అన్నీ నెగెటివ్‌గా ఉంటాయి. ఎవరైనా ఒక సంతోషకరమైన విషయం ఎక్స్‌ప్రెస్ చేస్తే వెంటనే వాళ్ళకి నెగెటివ్ థాట్స్ వస్తాయి. అది శనిచంద్రుల యొక్క కాంబినేషన్‌లో ఉండేటి మొట్టమొదటి లక్షణం. అంతేకాకుండా మానసిక సమస్యలు ఇంక నెగెటివ్ థాట్స్ ఉంటే మానసిక సమస్యలు. అంటే బాగా డిప్రెస్ అయిపోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడూ బాధ, నిరుత్సాహం, నిరాశ ఇలా కృంగిపోయి ఉండడం, స్ట్రెస్‌గా ఉండడము, చాలా ఇబ్బందుల్లో ఉండడం. కొంతమంది చూసామంటే మానసికంగా బాగా బలహీనమైపోతారు. ఎవరితోనూ కలవరు. అలా కూర్చొని ఉంటారు. ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్స్ అంటాం గదా! అటువంటి సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. సైకలాజికల్ డిజార్డర్స్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పంటే రకరకాలుంటాయి. ఆ తీవ్రతలన్నీ ఏంటంటే వాళ్ళ గ్రహాల యొక్క బలాలు అవన్నీ చూసుకోవాలి. ఏ బలంలో ఉంది, ఎన్ని డిగ్రీల్లో ఉంది, అవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో, సైకలాజికల్ డిజార్డర్స్, నెగెటివ్ థాట్స్ ఇవి కూడా ఉంటాయి. లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఆస్మా, బ్రాంకైటిస్, ఎప్పుడు దగ్గు రావడము, ఊపిరి అందకపోవడము, ఇటువంటివి. ఊపిరితిత్తుల సమస్యలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. లంగ్స్ డిజార్డర్స్ ఈ విషయోగం వల్ల ఉండేటటువంటి దాంట్లో ఉండే ఒక ప్రాబ్లమ్. అంతేకాకుండా కొంతమందికి సముద్ర ప్రయాణాలన్నా, విదేశీ ప్రయాణాలన్నా ఒక రకమైన ఏవగింపు ఉంటూ ఉంటుంది వాళ్ళకి. వాటిని వాళ్ళ గురించి కొంత నెగెటివ్‌గా ఉండడము, ఆ నెగెటివ్ ఆలోచనలు ఇదొకటి. ఇవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే సొసైటీలో జరిగేటువంటి మార్పుల్ని యాక్సెప్ట్ చేయలేరు. సొసైటీలో జరిగేటువంటి మార్పుల్ని, జరిగేటువంటి టెక్నాలజీ అప్‌గ్రేడ్స్‌ని యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు ఒక చోట ఉండిపోతారు. అదే ప్రపంచంగా ఉంటారు. మైండ్‌ని అంతకంటే యాక్సెప్ట్ చేయలేదు. దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజెస్ ఆర్ యాక్సెప్ట్ ద ట్రూత్ అని చెప్పుకోవచ్చిక్కడ. మాతృ సౌఖ్యం లేకపోవడం. అంటే వాళ్ళకి తల్లితో పడకపోవడం, తల్లికి అనారోగ్య సమస్యలు, లేదా వీళ్ళు తల్లి అవ్వలేకపోవడం, ఇలా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మాతృ సౌఖ్యం లేకపోవడం అనేది చాలా రకరకాలు ఉంటాయి. ఈ శని చంద్రుల కాంబినేషన్ ఒకటే అని చెప్పలేం. చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నాం వాళ్ళకి దైవ మార్గంలో ఎళ్లారనేసి ఇద్దరు పేర్లు. అలాగే ఇక్కడేంటంటే మూఢభక్తి వీళ్ళకి. ఒకటి నమ్ముతారు. దాన్ని గుడ్డిగా ఫాలో అవుతారు. ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పలేకపోతారు. దే డోంట్ హావ్ ఆన్సర్స్. ఇలాగే చెయ్యాలి అంటే ఎందుకు చెయ్యాలి అలాగా అంటే దే డోంట్ హావ్ ఎనీ ఆన్సర్. బట్ మూఢభక్తి. మూర్ఖంగా ఉంటారు భక్తి విషయంలో. ఖండిస్తారు. వేరే ఎవరైనా అది కాదు ఇలా చెయ్యాలంటే వాళ్ళతో గొడవకెళ్తారు. బట్ దే ఆర్ నాట్ రెడీ టు చేంజ్ దేర్ బిహేవియర్. ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటే శని చంద్రుల కలయిక. అంటే ఎప్పుడూ నెగెటివ్ ఉంటుంది ఇంకా నెగెటివ్ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. పాజిటివ్ ఉంటే చాలా బావుంటుంది. ఇబ్బందులు ఉండవు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఆలోచనలన్నీ చాలా స్పష్టంగా ఉంటాయి. ఆ భావాలు అవి చూసుకోవాలి. ఏ లగ్నం నుంచి ఏ భావంలో పడిందో చూసుకోవాలి. లగ్నంలో పడిందనుకోండి శని చంద్రుల కలయిక, లగ్నం బలహీనమైపోతుంది బాగా. ఎటువంటి గ్రహాలు ఉచ్చ గ్రహాలు లేకపోవడం లేదా ఎటువంటి నైసర్గిక శుభులు చూడకపోతే లగ్నం వీక్ అయిపోతుంది. లగ్నంలో కనుక విషయోగం ఏర్పడితే లగ్నం వీక్ అయిపోతుంది. ఎలా ఉంటంటే చూడడానికి పొట్టిగా ఉండడం, నడక సరిగ్గా లేకపోవడం, కుంటి నడక ఉండడం, లేదా గూని రావడము, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అపియరెన్స్‌లోనే ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్, డిజార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. శని, చంద్రుల యొక్క కలయిక. అలా భావాలను బట్టి చూసుకోవాలి. అదే 11థ్ హౌస్‌లో పడిందనుకోండి, సోషల్ కమ్యూనికేషన్స్ పాడైపోతాయి. లాభస్థానంలో లాభాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్స్‌లో ఫెయిల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా అన్నీ జూసుకోవాలి. అదే సంతాన స్థానంలో పడింది శని, చంద్రుల కలయిక. సంతానంతో పడకపోవడము, సంతానంతో ఇబ్బందులు, సంతానం ఉంటుంది. కానీ వాళ్ళ గురించి నెగెటివ్ థాట్స్ రావడము, అవి సంతానాన్ని ఇబ్బంది పెట్టడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా ఏ భావంలో పడిందనేది కూడా చూసుకుంటూ ఉండాలి ఈ శని, చంద్రుల యొక్క కలయిక. ఇందాక చెప్పుకున్నాం. ఇవన్నీ ఎప్పుడూ నెగెటివే ఉంటాయా? పాజిటివా అంటే చూసుకోవాలి. ప్రతి కాంబినేషన్ చేసే ముందు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. శని, చంద్రుల్లో ఎంత డిగ్రీల దూరం ఉంది. జనరల్‌గా శని ముందుంటే కాస్త ఇబ్బందులుంటాయి. ఎందుకంటే శని ముందున్నాడు, చంద్రుడు ఇలా అప్రోచ్ అవుతున్నాడు శనికి ఫాస్ట్‌గా. చంద్రుడు దాటి ముందుకెళ్ళిపోయి కొన్ని డిగ్రీలు ముందుకెళ్ళిపోతే ఇబ్బంది తక్కువ. శని కనుక ముందుండి చంద్రుడు వెనకుంటే బాగా ఇబ్బందులుంటాయి. శని వక్రించి ఉంటే కొంతవరకు వేరు ఈ విషయంలో మళ్ళీ. అవి కూడా చూసుకోవాలి. అలాగే ఏ రాశిలో ఈ శని చంద్రుల యోగం ఏర్పడింది? ఏమైనా ఉచ్చరాశి పడిందా వాళ్ళకి? మిత్రక్షేత్రం అయిందా? స్వక్షేత్రం అయిందా? అన్నీ చూసుకోవాలి. అంతేకాకుండా ఏ లగ్నం, వాళ్ళ ఏ లగ్నానికి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు? అంతేకాకుండా నైసర్గికుల శుభుల యొక్క దృష్టి ఉన్నదా? ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని చెప్పొచ్చు. న్యూట్రల్‌లో ఉంటుందది. అంతేకాకుండా రాహు, కుజుల దృష్టి కనుక ఈ శని చంద్రుల మీద ఉంటే దుర్లభం జీవితం అని చెప్పొచ్చు. నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఏం చెప్పంటే యాక్షన్స్ కూడా ఉంటాయి. థాట్స్‌తో పాటు యాక్షన్స్ కూడా తోడవుతాయి. శనిచంద్రులంటే మైండ్ వరకే నెగెటివ్ ఉంటుంది ఆలోచనలు. వాడు ఇలా చేసినే ఉంటాడు, వాడు నాశనం అయిపోతాడు. లేదా వాడు ఏదో డబ్బులిచ్చి ఎదిగాడు, వాళ్ళు లంచం ఇచ్చాడు. ఇలా ఆలోచనలు నెగెటివ్‌గా ఉంటూ ఉంటాయి లోపల. ఎప్పుడూ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. హ్యాపీనెస్ ఉండదు. ఎప్పుడు లోపల అవే థాట్స్ ఉంటాయి. బట్ రాహు, కుజుల యొక్క దృష్టి కానీ, కలయిక కానీ అలా ఏర్పడిందంటే మాత్రం థాట్సే కాదు, యాక్షన్స్ కూడా ఉంటాయి నెగెటివ్‌గా. ఇబ్బందులు కలిగిస్తాడు చాలా. సో, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అందరికీ అలా ఉండాలని కాదు. ఈ విషయోగం ఏర్పడితే జనరలైజ్‌గా ఇచ్చేటువంటిది ఏంటంటే, విషయోగం అన్నది ఇబ్బంది కలగజేసేటువంటి యోగము. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో చూసాం. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. మంచి దృష్టి ఉండాలి ఎవరిదైనా, లేక ఉచ్చలోగాని ఉంటే కొంత తగ్గుతాయి అని చెప్పి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. అవన్నీ చూసుకొని గాని ఈ ఫలితాలు మనం డిసైడ్ చేయలేం. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకునేది శనిచంద్రుల యొక్క కలయిక గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నాతో ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఏప్రిల్ మిడిల్‌లో సెకండ్ బ్యాచ్ ఒకటి రన్ అవ్వడం జరుగుతుంది. ఆ బ్యాచ్‌లో మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.